హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను సొద్దంపల ఫ్రై ఆర్ సొత్తి కూడా ఫ్రై అంటారు చాలామంది. ఆంధ్ర సైడ్ అయితే సొత్తి కూడా అంటారు, మేమైతే సొద్దంపలు అంటాం. ఇంకో పేరు కూడా ఉంటుంది, మర్చిపోయాను. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ సొద్దంపలు ఇంకా ఆకులు కూడా బాగా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది వాష్ బాగా చేసుకోవాలి. దీనిలో ఎసక్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. దీంట్లోపై ఒక 1-2 స్పూన్ ఆయిల్ వేసేస్తే చాలు. దీంట్లోపై ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోపై స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, ఒక తెల్లుల్లి తొక్క తీసుకొని వేసేసుకోవాలి. ముందుగా వాష్ చేసుకునే కూర అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. మన కళ్ళుకి హెయిర్ ఫాల్ అయితే కూడా చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఆకుకూరలు అనేది డెఫినెట్గా వీక్లీ వన్స్ అయినా తినాలి, చాలా మంచిది. నెక్స్ట్ దీంట్లోపు సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కూర అనేది తగ్గిపోతుంది. సో సాల్ట్ చూసుకొని వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉంచి మళ్ళీ మూత ఓపెన్ చేసేసుకొని అలా మనం 3 to 4 times మనం చేసుకోవాలి. ఎప్పటి వరకు మనకి సొద్దంపలు కుక్ అయ్యే వరకు. ఇది అలా చేసుకొని కంటిన్యూగా ఇలాగ ఒక 5 minutesకి ఒక్కొక్కసారి తీసి కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది బాగా ఇంకిపోయి ఇంకా సొద్దంపలు కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి మూత పెట్టుకుంటే దగ్గరికి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. తోటకూర తింటే ఎంత బెనిఫిట్స్ ఉంటుందో దానికి 2 times బెనిఫిట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్ ఇది తినేస్తే చాలు, రోటీతో కూడా బాగుంటుంది, పప్పు అన్నంతో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.